విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో 9 మంది కార్మికులు చనిపోవడం బాధాకరమన్నారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్. ప్రమాదంలో గాయపడి సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను, మరణించిన వారి కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించి ఓదార్చారు. కార్మిక సంఘాల నేతలతో జగన్ మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ పరిస్థితులపై ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఉక్కు కార్మికుల పరిస్థితిపై అందరూ ఆలోచన చేయాలి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మానవత్వంతో ప్రవర్తించాలి అన్నారు. ఇక ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులను తొలగిస్తున్నారని, క్వార్టర్స్ వదిలి ఉద్యోగులు వెళ్లిపోయే విధంగా వేధిస్తున్నారని కూడా ఆరోపించారు జగన్. ఉద్యోగులకు బోనస్, మెడికల్ ఫెసిలిటీస్ ఏవీ లేకుండా పోయాయి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు సుపుత్రుడు ఇంకా ఇతరాత్ర మంత్రులు ఎవరైతే వచ్చినారో వాళ్ళంతా కూడా మాట్లాడడం జరిగింది. ఈ 11,440 కోట్ల ప్యాకేజ్ ఏదైతే ఉందో, ఈ ప్యాకేజు ఈ కంపెనీలో, ఈ స్టీల్ ఫ్యాక్టరీలో మెయింటెనెన్స్ కోసమో, లేకపోతే సేఫ్టీ పారామీటర్స్ పెంచడం కోసమో, ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ కోసమో తీసుకొచ్చింది కాదు. ఈ 11,440 కోట్ల ప్యాకేజ్ ఇచ్చింది ఎందుకు అని అంటే, విఆర్ఎస్ పంపించడం కోసం, జిఎస్టీ బకాయిలు కట్టించుకునే దానికోసం, బ్యాంకు లోన్లు కాస్తో కూస్తో తగ్గించుకునే దానికోసం, దీనికోసం ఖర్చు చేసేందుకు ఈ ప్యాకేజ్ ఇచ్చారే తప్ప, దీంట్లో సేఫ్టీ పారామీటర్స్ ని పెంచేందుకు కానీ, మెయింటెనెన్స్ కోసం కానీ, ఎంప్లాయీస్ బాగోగుల కోసం కానీ, వీటి కోసం కాదు ఇచ్చింది ఈ ప్యాకేజ్. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అంటే, ఇప్పుడు జరిగిన ఈ ఇన్సిడెంట్ నిజంగా అన్నిటికన్నా బాధ కలిగిస్తుంది. ఎందుకనంటే ఒక ఘటన జరిగింది. ఆ ఘటన ఎందుకు జరిగింది అని చెప్పి చూస్తే, ఈ ఘటన ఎంప్లాయీస్కి సంబంధించి ఎటువంటి దోషము లేదు, ఎంప్లాయీస్ చేసిన తప్పిదం ఎక్కడా లేదు. మరి ఈ ఘటన ఎలా జరిగింది అని అంటే, ఈ లిక్విడ్ మెటల్ అనేది ఏదైతే ఉందో అది బకెట్లలో పోసి ట్రాన్స్పోర్ట్ బకెట్లలో పోస్తా ఉన్న ఈ లిక్విడ్ మెటల్ ఏదైతే ఉందో, ఆ లిక్విడ్ మెటల్ అన్నది పొంగి బ్లాస్ట్ అయ్యి దానివల్ల చనిపోవడం జరిగింది. మరి ఎందుకు ఈ పాట్లో పోస్తా ఉన్న ఈ లిక్విడ్ మెటల్ ఎందుకు బ్లాస్ట్ అయింది అని అంటే, మిక్స్ ప్రాబ్లం ఉంది. మిక్స్ సరిగ్గా చేయకపోవడము, రా మెటీరియల్ సరిగ్గా కలపకపోవడము, రా మెటీరియల్లో కాస్తో కూస్తో ఇన్ఫీరియారిటీ ఉండడము, వాటిని సరిగ్గా కలపకపోవడం వల్ల, రా మిక్స్లో ప్రాబ్లం వల్ల ఈ బ్లాస్ట్ అనేది, రిన్సింగ్ సమస్యలు, వీటి అన్నిటి వల్ల ఎంప్లాయీకి అనేది ఎక్కడ తప్పు లేకపోయినా కూడా బ్లాస్ట్ జరిగి ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి ఘటనల్లో మానవత్వం చూపించాల్సిన చోట, హ్యూమానిటీ చూపించాల్సిన చోట ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ కేంద్ర ప్రభుత్వాలు వీళ్ళు స్పందిస్తా ఉన్న తీరు నిజంగా అమానవికంగా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను. ఇక్కడే ఇంకొక విషయం కూడా చెప్పాలి. నా పక్కన ఇక్కడే భాగ్యశ్రీ అని ఓ బాధితురాలు, ఈ బాధితురాలు వాళ్ళ నాన్న పెంటయ్య అన్న. ఇది జరిగి 14 నెలల కిందట జరిగింది. ఇది 14 నెలల కిందట ఇక్కడే ఇదే ఫ్యాక్టరీలోనే ఈ మాదిరిగానే ఘటన జరిగిన పరిస్థితుల మధ్య పెంటయ్యన్న చనిపోవడం జరిగింది. ఈ పెంటయ్యన్న ఎంప్లాయీ నెంబరు 124185, పర్మనెంట్ ఎంప్లాయీ, రెగ్యులర్ ఎంప్లాయీ, SMS 2లో పనిచేస్తా ఉన్నాడు. మాస్టర్